వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో హ్యాండ్స్ అనేది వేసాను, చూసారు, వీడియో చూపెట్టాను. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో బ్యాక్ నెక్ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఎంతలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అంతకన్నా మంచి వీడియోస్ తీయగలము, అంతలా ఇంకా ఐడియాస్ వస్తాయి, వీడియోస్ ఎలాంటివి చేయాలి అన్న మాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ ఆల్రెడీ నేను హ్యాండ్స్ చూపెట్టాను, పార్ట్ 1 ఆల్రెడీ వీడియో, ఇది పార్ట్ 2. సో పార్ట్ 2 లో బ్యాక్ నెక్ వేస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్ వేస్తే ఈ బ్లౌజ్ డిజైన్ అయిపోయినట్టే. సో ఇది అయిపోయాక స్టిచ్చింగ్ చేశాక స్టోన్ వర్క్ చేసి ఇచ్చేది మనం. సో ఇది వాళ్ళు ఎలాగైనా కంప్లీట్ చేసేసి స్టిచ్చింగ్ అయిపోయాక స్టోన్ వర్క్ చేసి ఇచ్చేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. సో బ్యాక్ నెక్ అయితే నేను స్టార్ట్ చేసాను డ్రా చేసి. సో కొంచెం ఆ బ్రాడ్నెస్ ఎలా వస్తుంది బ్యాక్ సైడ్ తెలుసుకోవడం కోసమే. సో ఇదైతే నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది అయిపోయాక బ్యాక్ నెక్ అయిపోయాక ఇంకా స్టిచ్చింగ్ చేయడమే. హ్యాండ్స్ అనేది చూసారు కదా ఎలా వచ్చిందో హ్యాండ్ వర్క్. ఇంకా నేను స్టోన్ వర్క్ చేశాక చాలా బాగుంటది. సో చూసారు. ఇది 2 days వీడియో అనమాట. నిన్న హాఫ్ వేసాను, ఇవాళ ఇంకో హాఫ్ అయ్యింది. సో అది ఇది కలిపి వీడియో. ఇది పార్ట్ 2. పార్ట్ 3 స్టిచ్చింగ్ స్టోన్ వర్క్ కలిపి వస్తుంది. పార్ట్ 3 వీడియో ఈ డిజైన్ కి ఎలా స్టిచ్చింగ్ చేసాము, స్టోన్ వర్క్ ఎలా చేసాము అనేది పార్ట్ 3 వీడియోలో వస్తుంది. సో మిస్ కాకండి. డిజైన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ డిజైన్ అనేది, అదే గోల్డ్ జరీ అనేది పడిపోతే ఫ్లవర్స్ గా ఇంకా డిజైన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైనా సరే మన ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూడండి, ఇప్పుడు డిజైన్ చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. నేను హాఫ్ వేసాను, మళ్ళీ కొంచెం వర్క్ వల్ల నేను ఇంకా హాఫ్ వేయలేదు, లేదా నిన్నే కంప్లీట్ అయిపోను. సో ఇవాళ కొంచెం హాఫ్ వేస్తున్నా కదా, అందుకే వీడియోని లెంత్ ఎక్కువ లేకుండా 2 days కలిపి ఒక వీడియో పార్ట్ 2 గా నేను చేసేసాను. సో ఇది చూడండి, చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ మధ్యలో స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ మధ్యలో ఈ క్లాత్ అనేది మనం తీసేస్తాము, అక్కడ హోల్ వస్తుంది. సో చూసారు కదా డిజైన్. ఇంకా ఈ ప్లేసెస్ లో గోల్డ్ జరీ పడాలి, అప్పుడు ఇంకా ఫైనల్ లుక్ బాగుంటది. చూసారు కదా వర్క్ ఎలా పడుతుందో. వర్క్ చేయడానికి ఇన్ని రోజులు ఇంత విధంగా పడింది. ఇంకా దాని తర్వాత ఇంకా ఉన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ఇంకో వర్క్ ఉంది, లాస్ట్ టైం వెడ్డింగ్ వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది, ఇంకా అది చేయాలి. అది అర్జెంట్ లేదని చెప్పి ఆగాము. సో ఇది కొంచెం టైం చాలా తీసుకుంది కదా ఈ వర్క్. దీని తర్వాత అది చేసేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి. అది కూడా ఫినిషింగ్ అనేది బాగా వచ్చింది. వర్క్ ఎలా వస్తుంది అనుకున్నా కానీ లుక్ అయితే బాగుంది. కస్టమర్ కి నచ్చుతుందని నేను అనుకుంటున్నా, నచ్చాలని కోరుకుంటున్నా, అనుకోవడం కాదు కోరుకుంటున్నా. నచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనం ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంత కష్టపడి వర్క్ చేసి ఒక 1 day ఆల్మోస్ట్ ఇది ఆన్ చేసానంటే ఒక 1 day దాని ముందే కూర్చోవన్నాను. ఈ వర్క్ అలాంటి వర్క్ అనమాట. 2 కలర్స్ ఇవ్వడం వల్ల ఇబ్బంది, కానీ శారీ అంత బాగుంది కదా, మనం వదిలేసుకోవాలి. అంత బాగున్న శారీకి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఇవ్వాలి మనం. సో నేను అందుకనే ఆ వర్క్ కష్టమైనా నష్టమైనా లేట్ అయినా చేశాను. స్టిచ్చింగ్ చేసి నీట్ గా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసి తను వచ్చి ఇక్కడ ట్రైల్ వేసుకొని చూసి తన చేతి ఈ శారీ మాత్రం డెఫినెట్ గా నేను రివ్యూ తీయించుకుంటాను. రివ్యూ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను అది చూసుకోవడానికి నా సబ్స్క్రైబర్స్ కి కానీ, నెక్స్ట్ రాబోయే సబ్స్క్రైబర్స్ కానీ, నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి కానీ ఇది నేను ఆ రివ్యూస్ ఏంటంటే మీకు కూడా ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది మీకు కూడా వస్తుంది. వీళ్ళు వర్క్ బాగా చేస్తున్నారు ఏంటి అనేది. సో అదేంటంటే కస్టమర్ చేత చెప్పిస్తాము రివ్యూ. సో ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది డెఫినెట్ గా కస్టమర్ చెప్తేనే ఎవరైనా వింటారు. సో అలా కస్టమర్ చేత రివ్యూస్ కూడా నేను ఇప్పిస్తున్నాను.
వర్క్ అయితే అదిరిపోయింది నిజంగా. మన కస్టమర్కి నచ్చడమే లేటు. డిజైన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనలీ ఏంటి అంటే ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చింది అనేది లుక్ నేను చూపించేస్తాను. చూడండి బ్యాక్ నెక్ ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్యాక్ నెక్. సో ఇంత బాగా వచ్చింది బ్యాక్ నెక్. ఇంకా స్టిచ్చింగ్ చేసి ఇంకా మన స్టోన్ వర్క్ చేస్తే ఇంకా అయిపోయినట్టే ఈ బ్లౌజ్ కూడా. సో ఇప్పుడు వరకు చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేసుకోకపోయినా డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోసే కాదు, నేను ప్రతి వీడియోలో చెప్పిన ఒక మాట ఇంపార్టెంట్ విషయం. ఎందుకు అంటే మీకు ఎవరికైనా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అనేది ఆఫర్స్ వస్తాయని నేను చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మీద ఆఫర్స్ వస్తాయి. ఈ ఆఫర్స్ని ఎవరు మిస్ అవ్వకండి. ఈ ఆఫర్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. 3 డిజైన్స్ కేవలం 1200కి మాత్రమే నేను ఇస్తున్నాను ఈ ఆఫర్. ఎవరు మిస్ అవ్వకండి ఆఫర్ని. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. డెఫినెట్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడిగితే మేము డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాం. మీ కామెంట్ సెక్షన్స్లో ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలని చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మేము డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియో కానీ లేదా ఏదైనా టైలరింగ్ మీద ఏమైనా డౌట్ ఉన్నా కానీ మేము దాన్ని క్లియర్ చేస్తాం.